ఇప్పుడు ఇది మన స్థలం. మన ఇంటి స్థలం ఎప్పుడైనా సరే 4 మూలల కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ ఇల్లు కట్టినా, మనం సిటీలో ఇల్లు కట్టుకున్నా, విలేజ్లో ఇల్లు కట్టుకున్నా కంపల్సరీ స్క్వేర్ 4 మూలల సమభాగాలుగా ఉండాలి. ఇది అష్టదిక్పాలకులు అంటారు కదా. ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువు, పడమర వాయువు. ఇది చూడండి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువు, ఇవి ఇట్లా 8 అష్టదిక్పాలకులు. అంటే ఇది మన ఇంటి భవిష్యత్తు చరిత్ర ఇట్లా ఉంటుంది. ఇక్కడ సిటీలో ఎంత మరి పరిస్థితులు ఎంత దారుణంగా తయారైనాయి అంటే తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఇది ఇక్కడ సిటీలో ఏం చేస్తున్నారంటే వాడికి తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ రోడ్డు వచ్చింది అనుకోండి, వాడికి ఉత్తరం వైపు రోడ్డు వచ్చింది అనుకోండి, ఇక్కడ 2 ఫీట్లు పెరిగి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చోడానికి వేసుకుంటున్నాడు ఈడ. అలాగే పడమర గల్లీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి పడమర పైన ఫస్ట్ ఫ్లోర్, ఇదంతా నేను కింద గ్రౌండ్ కాదు ఫస్ట్ ఫ్లోర్ చెప్తున్నా, ఇక్కడ 2 ఫీట్లు పెరుగుతున్నాడు. అలాగే దక్షిణం వైపు వచ్చింది అనుకోండి, దక్షిణం 2 ఫీట్లు పెరుగుతున్నాడు. ఎందుకంటే కుర్చీ వేసుకొని కూర్చోడానికి. ఎప్పుడైనా సరే మన ఇంటి ప్రహరీ, మన ఇంటి గోడ నిర్మాణం కానీ ప్రహరీ గోడ కానీ మనం ఎప్పుడైనా సరే దాటి బయటికి వెళ్ళకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఏ మూల పెరిగినా సరే దోషం వస్తుంది. తూర్పుకు జరిగారంటే మీ స్థలం ఉంటే జరగండి, పక్కాడి స్థలంలో జరిగితే వాళ్ళు ఊరుకోరు కదా, అది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ నడిచే గల్లీలు. ఫస్ట్ ఫ్లోర్ ఎవడాడుతాడు, ఏ నాయకుడు అడగడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పెద్ద బళ్ళు రావు. మనం ఇటు 2 ఫీట్లు జరగవచ్చు, 3 ఫీట్లు జరగవచ్చు, పైన స్లాబ్ పెంచుకోవచ్చు, కుర్చీలు వేసుకోవచ్చు. ఇక్కడ కూడా అట్లాగే చేస్తున్నారు, ఇక్కడ కూడా అట్లాగే చేస్తున్నారు. మీ ఇల్లు ఎక్కడ వరకు ఉంది, ఈడ వరకు ఉంది, ఇది ఈ అండర్లైన్ వరకు ఉంది. ఈ అండర్లైన్ దాటి నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ ఇంట్లో పుత్ర సంతానం అభివృద్ధి రాకపోవటం, లేదా ఏదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఆరోగ్య పాలవ్వటం, లేదంటే అనుకోకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం, ఇది ఒకటి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి ఏం చేస్తున్నారంటే కిరాయి పర్పస్ వస్తాయి అని చెప్పేసి 40 గజాల్లో కూడా మా ఏరియాలో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు వేస్తున్నారు. మీరు వేస్తున్నారు బాగానే ఉంది, కింద మొత్తం ఓపెన్ ప్లేస్ పెట్టారా. మన గోడ అనేది ఏ ఇంటి గోడకి అనుకోకూడదు, కనీసం 1 ఫీట్ అన్న గ్యాప్ పెట్టాలి 4 మూలల. ఇటంటే రోడ్డు వచ్చింది, ఇటు కూడా గ్యాప్ పెట్టుకొని మనం ప్రహరీ గోడ కట్టుకోవాలి. అసలు మన ఇంటికి 4 మూలల ప్రహరీ గోడ అనేది ముఖ్యం, ఇది 100% ముఖ్యం. ఎందుకంటే ఏ దోషాలు వచ్చినా ఇటు నుంచి తిరుగుతూ ఉండి మొత్తం 4 మూలల పాస్ అయి బయటికి వెళ్ళిపోవడానికి మార్గం ఉంటుంది. ఇది కంపల్సరీ మనం 100% పెట్టుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు, సిటీలో ల్యాండ్ వాల్యూ ఎక్కువైపోయింది, మళ్ళీ ఇక్కడ ఫీట్ ఎందుకు వదలటం, ఇక్కడ ఫీట్ ఎందుకు వదలటం, ఆడి గోడ కానించి కట్టేద్దాం, పక్కన ఇంటి గోడ అని చెప్పి కట్టుకుంటున్నారు. కానీ ఇలా కట్టిన ఇళ్లలో ఏమవుతుందంటే వీళ్ళ దోషం ఉంటే మనకు పడుతుంది, వీళ్ళ దోషం ఉంటే మనకు పడుతుంది, వీళ్ళ దోషం ఉంటే మన పిల్లల మీద పడుతుంది. ఇది 100% జరుగుతుంది. ఈ ఇంట్లో 4 ఉంటే 4 కష్టపడుతూ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేము ఓనర్సం కదా, మేము రెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోతాం, కిరాయికి ఉండేవాళ్ళు ఉంటారు. అదొకటి. ఈ రెంట్కు ఉండేవాళ్ళు ఇలాంటి ఇళ్ళలో ఎవరైతే ఉంటారో 100% గుర్తుపెట్టుకోండి, వాడు జీవితకాలం ఈ ఇంట్లో ఉన్నంతకాలం వాడు గొడ్డు చాకిరీ చేయాల్సిందే ఇలాంటి ఇళ్లలో ఉంటే. ఎందుకంటే వీడికి నలుమూలలా దోషాలే, ఎవడ దోషం వీడి మీద పడుతుందో లేదు, లేక వీడి దోషం ఆడి కట్టుకుంటుందో తెలియదు, అట్లా ఉంటుంది అనమాట. ఈ వచ్చేసరికి వీడు ఏం చేస్తాడు, 1,00,000 రూపాయల శాలరీ అనుకోండి, సపోజ్ చెప్తున్నా, ఆ 1,00,000 ఒకటో తారీఖు వస్తాయి, 1వ తారీఖు వస్తే 2వ తారీఖు వెళ్ళిపోయినాయి బయటికి, ఇహలేవు గాడి దగ్గర. మళ్ళీ 1వ తారీఖు వరకు వాడు డ్యూటీ చేసుకోవాల్సిందే. అలా 2 లక్షల శాలరీ వచ్చినా అంతే, 3 లక్షల శాలరీ వచ్చినా అంతే. ఈ హౌస్ ఓనర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే రెంట్కు ఉండేవాళ్ళు ఎట్లా ఉంటే మాకెందుకు, వాళ్ళు ఏమైపోతే మాకెందుకు, మాకు అనవసరం, మాకు 1వ తారీఖు 10వ తారీఖు మా రెంట్లు మాకు వచ్చినాయా లేదా అనుకుంటున్నారు. కానీ 90% హైదరాబాద్లో వ్యాపారస్తులు కానీ జాబులు చేసే వాళ్ళు కానీ 100కి నాకు తెలిసి ఒక కుకట్పల్లి వివేకానంద గారు విలేజ్లో, అందులో కాలనీలోనే కొంచెం హై పొజిషన్లో ఉన్నారు. ఏది ఇట్లా ఓపెన్ ప్లేస్లు కట్టుకున్న వాళ్ళు, ఓపెన్ స్థలాల్లో ఉండేవాళ్ళు, ఇంటి చుట్టూ ప్రహరీ గోడ వదులుకున్న వాళ్ళు,
ఒకరి గేట్ ఒకరికి సోల తగలకుండా ఉన్నాళ్ళు, కొద్దిగా మేస్త్రులకు రేట్ ఎక్కువ ఇచ్చినా సరే దగ్గరుండి కరెక్ట్గా కట్టించుకున్న ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ మిగతా ఎప్పుడైతే ఈ చిన్న చిన్న ఏరియాలు ఉంటాయో, ఇప్పుడు చింతలు, కుద్దులాపూరు, సుభాష్ నగరు, ఇప్పుడు మా రంగారెడ్డి నగరు, గాంధీనగరు, జయదేరుగుట్ట, రంగారెడ్డి నగరు, వాళ్ళందరి ఇల్లు ఇదే పొజిషన్. అన్ని గోడలకు ఆనుకొని ఉంటాయి. ఇటు రోడ్డు ఉంటే ఇటు గ్యాప్ వదులుతారు, ఇటు రోడ్డు ఉంటే ఇటు గ్యాప్ వదులుతారు, ఇటు రోడ్డు ఉంటే ఇటు గ్యాప్ వదులుతారు. కానీ పక్కనటి గోడలకు ఆనించుకుంటే మొత్తం కట్టుకుంటూ వస్తారు. వాడికి రోడ్డు ఎటు, వాడికి పడమర ఫేస్ ఉందనుకోండి, అటు బండ్లు పట్టుకోవాలి, పార్కింగ్ కావాలని చెప్పి వదులుకుంటాడు. ఈ 3 కలుపుతాడు. అలాగే తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఇక్కడ ఇటు ఆనిచ్చి కడతానికి ఉండదు కదా, ఇదంతా రోడ్డు, ఈ 3 కలుపుతాడు. ఇది మహాప్రథమ దోషం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇళ్లలో కిరాయికి ఉండే వాళ్ళకు కూడా అందరికీ నేను చెప్పేది నా యొక్క సలహా. ప్లస్ దీనికి తోడు ఏమవుతుందంటే, ఈశాన్య డోర్ ఇక్కడ పెడతాడు తీసుకొచ్చి. ఈశాన్య డోర్ ఇక్కడ నీళ్ళ సంపు ఉంటుంది, ఈ సంపు మీద మూత పెడతాడు, ఇక్కడ గేట్ ఉంటుంది. ఈ గేట్లోంచి ఈ సంపు మీద నుంచి ఇంట్లోకి వస్తాడు. ఎప్పుడైతే ఈశాన్య సంపు వచ్చి మన గృహంలో పడుతుందో, మనం ఎంత డబ్బు సంపాదించినా తీసుకెళ్ళి నీళ్ళల్లో పోసినట్టే. నువ్వు 2 లక్షలు సంపాది, 10 లక్షలు సంపాది, మొత్తం నీళ్ళలో పోసినట్టే. ఆల్మోస్ట్ గత 16-18 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు కూడా ఇలాంటి ఇళ్లలో, ఇలాంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ఇలాంటి ఇళ్లలో రెంట్కు ఉండేవాళ్ళు కానీ ఎవడో బాగుపడినట్లేడు. ఎవడు నెల వచ్చేసరికి ఈఎంఐలు, గొడ్డు చాకరీ చేయడం, పొద్దున్న 9ంటికి వెళ్తాం, నైట్ 9 వరకు రావడం, ఇదే పరిస్థితి. ఇక ఇది వాళ్ళకి. ఎప్పుడైతే ఎక్కడ ఉండాలంటే, మనకి ఇక్కడ ఈశాన్యం ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యంలో సంపేసుకోవాలి. ఇది 100% కరెక్ట్. ఇది ఇక్కడ వేసుకోకూడదు, మన నడకదారిలో వేసుకోకూడదు, ఇది వచ్చి మన ఇంట్లో పడకూడదు. ఇది 100% ఫెయిల్. దయచేసి ఎవరు ఉన్నా సరే ఇది ఇప్పుడు అలాగెందుకు, అక్కడ దాకా ఎందుకు. ఇప్పుడు మీకు నేను ఎప్పుడైతే 2 months నుంచి క్లాసులకి వెళ్తున్నానో, తర్వాత నేను వచ్చి ఫస్ట్ మా ఇల్లే చూసుకున్నాను. నేనుండే అపార్ట్మెంట్లో కూడా 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను మెట్లకి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ వైపుకి మా ఇంట్లోకి వెళ్తా. ఈ ప్రవేశం అనేది కరెక్ట్ కాదు. హీనబాహు ప్రవేశం అంటారు. రైట్ సైడ్ వెళ్ళాలి, దీన్ని పూర్ణబాహు ప్రవేశం అంటారు. కానీ అపార్ట్మెంట్ ఇప్పుడు నా సొంతదైతే నేను మార్చుకోగలను, దాన్ని మార్చలేను. దానికి రెమెడీ ఏంటనేది కనుక్కొని చేపించుకుంటున్నాను నేను ఎలా చేయాలా అనేది దానికి. అందుకని అంటే ఎవరైనా సరే రెంట్ పర్పస్ ఉన్నవాళ్ళు కానీ దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించుకొని, మన ప్రహరీ గోడ మనకి సపరేట్గా ఉండాలి. మన ఇంటిలోడి పడిన నీళ్లు మన ఇంటి నలుమూల గోడలు తిరిగి ఈశాన్య వైపు నుంచి బయటికి వెళ్ళిపోవాలి. పక్కింటోడి నీళ్ళు వచ్చి మన గోడ మీద పడకూడదు. అట్లాగే మన ఇంటి గోడలు తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళ గోడలకు ఆనిచ్చి కట్టకూడదు. దయచేసి ఇది అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఓనర్ బయట ఉంటాడు కాబట్టి ఆయన అనుకుంటాడు నాకెందుకు, వాళ్ళు ఎట్లా పోతే నాకెందుకు, నా రెంట్ నాకు వస్తే చాలని. కానీ అందరూ నాశనం అయిపోతారు. ఇది 100% గ్యారంటీగా చెప్తున్నాను మీకు. ఎవరు కూడా బాగుపడినాడు ఉన్నాడు నాకు తెలిసి, ఇలాంటి ఇళ్ళలో ఉన్నాడు అందరూ. చూసుకోండి కావాలంటే.